వాళ్ళన్నాక సవాలక్ష ప్రాబ్లమ్స్ ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మామూలుగా ఉండదు నీకు. అందులోనూ వన్స్ యూఆర్ ప్రెగ్నెంట్, అమ్మా అక్కడ చేంజ్ అవుతుంది చూడండి. బాడీలో ప్రతి పార్ట్ అవయవానికి పనులుంటాయి. ప్రెగ్నెన్సీ, ఆ తర్వాత డెలివరీ, ఆ తర్వాత ఒక 6 months మీకు పోస్ట్ డెలివరీ పీరియడ్, దాంట్లో మెంటల్ ట్రామా, మెంటల్ కండిషన్స్. మై గుడ్నెస్, నిజంగా చెప్తున్నానండి. ఆడపిల్లలు పుడితే పెద్దలు ఆడపిల్ల అని అడుగుతారని చెప్తారు కదా, అది అసహించుకుని కాదండి. నేను పడ్డ కష్టాలని మళ్ళీ ఇది కూడా పడాలా అని ఆలోచించి, నిజంగా చెప్పాలంటే. సో ఒక ఆడదాని బాడీ కానివ్వండి, ప్రతి ఒక్కటి అంత పెద్ద ఒక సీ చేంజ్ అంటారు చూడండి, అలా ఒక పెద్ద చేంజ్కి లోపలికి వెళ్ళొస్తుంది. సో నేను డెఫినెట్గా లావుగా ఉన్న వాళ్ళను, లేకపోతే కొంచెం ఒళ్ళొచ్చిన వాళ్ళని నేనేమి ఇది చేసి నేను మాట్లాడట్లేదు. అది పాపం ఎన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే